హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుబాయ్ లైఫ్ స్టైల్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చింతపండు పులిహోర ఈ పండగ సందర్భంగా చింతపండు పులిహోరను మీకు పరిచయం చేయబోతున్నాను. ముందుగా అందరికీ గల్ఫ్లో ఉన్నటువంటి గల్ఫ్ సోదరులకు అలాగే ఇంటికాడ ఉన్నటువంటి మన బంధుమిత్రులందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మంచి సపోర్ట్గా నిలిచిన వారు అవుతారు. అలాగే మున్ముందు మీకోసం మంచి మంచి వీడియోలు కూడా మేము చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఏమేం కావాలో ఒకసారి నేను మీకు చూపిస్తాను. 100% ఉడికించుకున్నటువంటి అన్నాన్ని ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, కాస్తంత శనగపప్పు మరియు పల్లీలు, అదేవిధంగా నువ్వులను ఈ విధంగా దంచుకొని ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గంజును పెట్టుకొని అది వేడైనాక 4 నుంచి 5 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక అందులోకి ఆవాలు వేసుకోవాలి. మనం ఈ ఆవాలు అనేటివి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి పల్లీలు, అదేవిధంగా శనగపప్పును పల్లీలు ఇది కొంచెం వేగరాక అటు ఇటు వేయించుకోవాలి. ఈ పులిహోరలకి ఈ పల్లీలును శనగపప్పు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకుని వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పసుపు కలర్ కోసం కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు, నేను ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకున్నాను. అదేవిధంగా మనం పిండుకొని పెట్టుకున్నటువంటి ఈ చింతపులుసుని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఈ గ్రేవీ అనేది మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. అప్పుడప్పుడు వేడన్నంలోకి ఈ గ్రేవీ కలుపుకుంటే పులిహోర అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అలాగే కాస్తంత మిరియాల పొడి, ఎందుకంటే మనం ఇక్కడ కారపొడిని వేస్తలేం కాబట్టి ఒక టీ స్పూను మిరియాలు, అలాగే మనం దంచుకొని పెట్టుకున్నటువంటి ఈ నువ్వుల పొడిని ఇందులో వేసుకోవాలి. కాస్తంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యి ఈ గ్రేవీ అనేది దగ్గర పడరాక మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే పులిహోర గ్రేవీని మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఈ అన్నంలోకి ఎంత కావాలో అంత మిక్సీ చేసుకుంటూ కలుపుకోవాలి మనం. నేను ఇప్పుడు కాస్తంత వేసి కలిపి చూపిస్తాను మీకు. ఓకే, ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు చేయితోని చాలా మంచిగా ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంత వేసుకుంటూ కలుపుకోవాలి. గ్రేవీ ఎక్కువ అయితే పుల్లగా వస్తుంది, బాగా పుల్లగా వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా పండగ రోజు ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా చింతపండు పులిహోర అద్భుతంగా వస్తుంది. అలాగే చింతపండు గ్రేవీని కూడా మనం ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు కానీ, లేకపోతే నోరు మంచిగా లేనప్పుడు కానీ ఆ పులిహోర అనేది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినేయచ్చు మంచిగా. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మంచి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు మాకు. అలాగే ముందు మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుబాయ్ లైఫ్ స్టైల్ ఛానల్.